ప్రపంచ విమానయాన రంగంలో భారత్ శక్తివంతంగా ఎదుగుతోందన్న ప్రధానమంత్రి ఉడాన్ పథకంతో సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చినట్టు మోదీ వెల్లడి. ప్రతి రంగంలో భారత్ పునాది పటిష్టమైందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ భద్రతలో రాజీ పడబోమని భరోసా. తొలి రోజు మందకొడిగా మున్సిపల్ నామినేషన్లు, అభ్యర్థుల ఖరారులో తలమునకలైన పార్టీలు. ఫిబ్రవరి 3 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. దానం నాగేంద్రకు స్పీకర్ నోటీసులు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈ నెల 30న హాజరు కావాలని ఆదేశం. బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని దానం అఫిడవిట్. గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, ఘనంగా వనజాతర ప్రారంభం. భక్తులతో జనసందరంగా మారిన మేడారం. అజిత్ పవార్ పార్థివ దేహం బారామతికి తరలింపు. రేపు ఉదయం అధికారికంగా అంత్యక్రియలు. హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.